నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గాంధీ భవన్లో పీసీసీ పీఏసీ విస్తృత స్థాయి సమావేశం. మిషన్ మున్సిపల్ లక్ష్యంగా భారీ వ్యూహరచన. తెలంగాణ డీజీపీ నియామకంపై వాదనలు పూర్తి. తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు. ఏపీలో 3 కోట్లకు బాంబు బెదిరింపులు. ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తం. కేజీబీవీ పాఠశాల టెండర్లలో 100 కోట్ల అవినీతి ఆరోపణలు. విద్యాశాఖ కార్యాలయం వద్ద బీఆర్ఎస్పీ ధర్నా. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 విద్యార్థుల దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో పీసీసీ పీఏసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కారణాలను పునఃపరిశీలించి వాటిపైనే పెద్ద ఎత్తున ప్రచారం చేసేలా ప్రణాళికలు రచించాలని ప్లాన్ చేస్తోంది. మున్సిపల్స్లోనూ కాంగ్రెస్ విజయం సాధించేలా పార్టీ నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రతి వార్డ్ డివిజన్ నుంచి 6 చొప్పున అభ్యర్థుల జాబితాను రూపొందించి వారిలో సమర్థులైన వారి కోసం సర్వే చేయాలని ఇప్పటికే అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణ డీజీపీ నియామకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలవగా తాజాగా దానిపై వాదనలు ముగిశాయి. డీజీపీ జితేందర్ స్థానంలో గత ఏడాది ప్రభుత్వం శివధర్ రెడ్డిని నియమించింది. ఈ నియామకం సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2 వారాల్లోగా ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్ లిస్టును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ఏడాది డిసెంబర్ 24న ఆదేశించింది. తాజాగా దీనిపై వాదనలు పూర్తవగా తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. మరోవైపు తెలంగాణ పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి ప్రపోజల్స్ పంపింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారులు సివి ఆనంద్, ఆప్టే, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ పేర్లను జాబితాలో ఉంచింది. అయితే సుప్రీంకోర్టు అనుమతి కావాలంటూ ఆ జాబితాను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపింది. లిస్టును ఆలస్యంగా పంపడంతో సుప్రీంకోర్టు అనుమతి కావాలని సమాధానమిచ్చింది. 9 నెలల క్రితం ఒకసారి, గత నెల 31న రెండోసారి డీజీపీల ప్యానెల్ జాబితా యూపీఎస్సీకి పంపితే క్లారిఫికేషన్ పేరుతో ఆలస్యం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో రేపు తెలంగాణ హైకోర్టు ప్రస్తుత డీజీపీ నియామకంపై ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలోని 3 కోట్లకు బాంబు బెదిరింపులొచ్చాయి. చిత్తూరు, అనంతపురం, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. చిత్తూరు కోర్టు ఆవరణలో ఉన్న కారులో బాంబు పెట్టినట్లు ఆగంతకుల నుంచి ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టులో ఉన్న వారిని, సిబ్బందిని ఖాళీ చేయించి బయటకు పంపించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కోర్టు కాంప్లెక్స్లో తనిఖీలు చేపట్టారు. అలాగే ఆ మెయిల్ ఎవరు పంపారు, దీని వెనుక ఆగంతకుల ఉద్దేశం ఏంటన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు అనంతపురం కోర్టు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో ఆత్మాహుతి జరుగుతుందని ఆగంతకుడు కాల్ చేశాడు. పోలీసులు బాంబు స్క్వాడ్ అప్రమత్తమయ్యారు. దీంతో కోర్టు కాంప్లెక్స్ లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ఇతరులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారన్న వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఏలూరు కోర్టులో కూడా బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ప్రత్యేకంగా వీడియో వస్తుంది. ఇగో 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 ఇదిగో మీరు ప్రత్యేకంగా మేడం గారు మీరు ప్రత్యేకంగా వచ్చేలా చేస్తానండి పేపర్లో. పరుగులు తీస్తున్న ఆఫీస్ సిబ్బంది అని రాస్తున్నాం. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎస్ఎస్ని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డిపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేస్తూ గళమెత్తారు. కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీరెడ్డి కోట్ల రూపాయల నిధులు దండుకున్నారని, ఎంపీ నిధుల లెక్కల్లో భారీ అక్రమాలు జరిగాయని వారు విమర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ రావడానికి వీరి అసమర్థ పాలనే కారణమని నేతలు మండిపడ్డారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే ఝాన్సీరెడ్డిని తక్షణమే తప్పించాలని వారు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. పాలకుర్తి కాంగ్రెస్ను కాపాడుకోవడానికి తాము పోరాటం చేస్తామని స్థానిక నేతలు స్పష్టం చేశారు. ఈ రోజు అందుకనే మేము మీనాక్షి గారు కలిసి చెప్పడం జరిగింది. అమ్మా, ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు చెప్పలే. ఎంపీ గారు 6 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎందుకు రావట్లేదు? నిన్న మేము ఎంపీ గారిని అడిగితే నన్ను ఎమ్మెల్యే గారు పిలవాలి కదా అని చెప్పి ఎంపీ గారు చెప్పుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇప్పటికి కోటి రూపాయల నిధులు ఇచ్చిండ్రు. ఆ నిధులు కూడా ఏం చేస్తా ఉన్నారో కార్యకర్తలకు తెలియకుండా అయిపోయింది. ఏ ఎంపీ అయినా గతంలో చరిత్రలో ఆ శాసనసభ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇన్ని ఎంపీ గారు నిధులు వచ్చినాయి, ఇన్ని గ్రామాలకి అభివృద్ధి పనులకు ఇచ్చినామని చెప్పుకునేది. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గాని, మా ఝాన్సీ రెడ్డి గారు గాని మరి ఎవ్వరు కూడా ఎంపీ నిధులు ఏం చేశారో తెలియదు. అంతకన్నా ముందుకు ట్రస్ట్ పేరు మీద కాలువలు తీసినామని చెప్పి ఆ కాలువలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు ప్రూఫ్ అయింది. ఆ పైసలు కూడా 40-50 లక్షలు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. వీటన్నిటినీ కూడా ఈ రోజు మీనాక్షి గారు ఇవ్వడం జరిగింది. మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు గాంధీ భవన్ లో పీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, మా అధిష్టానానికి చెప్పుకునేది ఒకటే, అయ్యా పార్టీ నష్టపోతా ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీని కాపాడనని మేము చేతులెత్తి జోడించుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 47,000 ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్ లో 2,000 మెజార్టీ టీఆర్ఎస్ మెజార్టీ వచ్చి చూపెడతా ఉన్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మేము మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల నుంచి నల్గొండకు నీటిని తరలించే విషయంలో చిన్నారెడ్డి తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే అలైన్మెంట్ విషయంలో ఆయన ఆర్థిక వ్యయాన్ని ప్రశ్నించారు. ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తరలించడానికి ప్రభుత్వం 1,800 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే దీనికి బదులుగా వట్టిం రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తే కేవలం 300 కోట్లతో పని పూర్తవుతుందని చిన్నారెడ్డి వాదిస్తున్నారు. లేక మాకు నీళ్లొచ్చాయి, ఇప్పుడు మా నీళ్లను ఎందుకు తీసుకెళ్తున్నారంటూ పాలమూరు రైతుల ఆవేదన ఆయన వినిపించారు. తక్కువ బడ్జెట్లో అయ్యే పనులను వదిలేసి భారీ బడ్జెట్తో కూడిన ప్లాన్ను ఎందుకు ఎంచుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. నల్గొండ ఇంజనీర్లు తన ఐడియా బాగుందని మెచ్చుకుంటూనే తక్కువ బడ్జెట్లో ప్రాజెక్టులు అవ్వని దాటవేస్తున్నారని ఆయన ఆరోపించారు. డిండికి నీళ్లు కావాలంటారు. డిండికి నీళ్లు కావాలంటే నేను కూడా మాట్లాడా, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడా. సార్ ఒకసారి నల్గొండ వాళ్ళ మాటలినే మనము ఈ పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి కిందికి తీసుకొని పోయినాం. మళ్ళీ అదే మిత్రులు మా డిండికి నీళ్లు కావాలంటున్నారు. శ్రీశైలం సోర్స్గా ఒక లిఫ్ట్ పెట్టుకోమని చెప్పండి వాళ్ళకు. ఎందుకు మా ఏదో రిజర్వాయర్ నుంచి తీసుకుంటారు మీరు? లేక మాకు నీళ్ళు వచ్చినాయి ఈ ప్రాంతంలో, మా భూములన్నీ పోయినాయి అనేటువంటి మాట కూడా చెప్పినాం. దానికి నేను ఒక్కటే మాట చెప్తాను. ఇప్పుడు డిండికి నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మీకు ఈ ఏదుల రిజర్వాయర్ కన్నా ఒట్టెం రిజర్వాయర్ చాలా పెద్దది. దాదాపుగా 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు ఒట్టెం. అదే మాదిరిగా మీ కింద ఉండేటువంటి కరివెను కూడా అంతే సమానంగా ఉండే ప్రాజెక్టు, 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రకారంగా ఏదో కేవలం 5-6 టీఎంసీ నిలబడే ప్రాజెక్టు.
అలాంటి చిన్న ప్రాజెక్టులో ఎందుకు తీసుకెళ్తారన్నా, మీరు మీరు ఈ ఒట్టెం నుంచి కనుక మీరు తీసుకుంటే ఆ బ్యాక్ వాటర్ నుంచి మీకు ఆ పక్కనే ఉండేటువంటి ఒక 2 గ్రామాలు ఉన్నాయి. పోతిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామం, దాని ఒట్టెం అవతల పక్కన, అంటే నీళ్ళు నిలబడే దాని పక్కన. దాని తర్వాత సిరిసవాడ, ఒకప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఉండే సుధాకర్ రెడ్డి గారని, ఆ సిరిసవాడ ఆయన సొంత గ్రామం. ఈ 2 గ్రామాల నుంచి కనుక కాలువ పోతే డిండి వాగులో పడతాయి నీళ్లు, నేరుగా మీకు డిండి ప్రాజెక్టు పోతాయి. కేవలం 300 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్న మాట కూడా నేను చెప్పా. దానికి ఇవాళ 1800 కోట్ల ఎస్టిమేట్ తయారు చేసినారు. మన ఒట్టెం నుంచి కాలువ అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొని, అంటే మన ఏదుల నుంచి మీకు ఒట్టెం నుంచి తీసుకొని పోతే 300 కోట్లు అయిపోతుంటారు 2 గ్రామాల నుంచి కనుక తీసుకొని పోతే. కానీ ఇవాళ ఏదుల నుంచి తీసుకొని పోతున్నారు 1800 కోట్ల ఎస్టిమేట్ చేసినారు. 1800 కోట్ల ఎస్టిమేట్ చేసినారు. ఇది అయిన తర్వాత నేను ఈ మాట మాట్లాడిన తర్వాత ఒక 5-6 మంది నల్గొండ ఇంజనీర్స్ నా దగ్గరకు వచ్చారు. చిన్న నీవు అట్లా నీవు ఇట్లా, నువ్వు చాలా నిజాయితీ పడు, నీవు చాలా గొప్పవాడివి, ఇలా ఈ ప్రాజెక్టు ఇట్లా కనుక అయితేనే అవుతుంది, లేకపోతే కాదన్నా, దానికి అడ్డమేయకండి అన్నా. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ఎంబడే గ్రహించి ఎవడు దీనికి అడ్డం మాట్లాడుతున్నాడు, ఎవడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. 300 కోట్లతో అయిపోయే ప్రాజెక్టుకి ఇవాళ 1800 కోట్లు అప్రూవల్ ఇచ్చేసినాం. క్యాబినెట్ లో కూడా అప్రూవ్ అయిపోయింది. నాలాంటి చిన్నవాడిని నవరిపినా కూడా వినే పరిస్థితి లేదు ఆడ. అందుకని కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఈ టూర్లో భాగంగా ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలో పాల్గొంటారు. ఇక రేపు పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకోనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుల సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు. అయితే ఈ నెల 10న జిల్లా పోలీసు అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, పండుగ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ వ్యవస్థ పనితీరుపై సమీక్షించనున్నారు. అదే రోజు రంగారావు మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, కందుల దుర్గేష్ పాల్గొంటారు. జిల్లా అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులతో కలిసి చర్చించనున్నారు. కాగా డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపాలిటీలు, వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, పోలీసులు ఉండాలని ఈసీ గుర్తించింది. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు సమాచారం. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఒకరోజు ఎన్నికలు, మర్నాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఒకేసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా జిల్లాలో మున్సిపాలిటీలు, వార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పార్టీల పరంగా ఎన్నికలు కావడంతో పార్టీల గుర్తులను బ్యాలెట్ పేపర్పై ముందుగా ముద్రిస్తారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లను పొందుపరుస్తారు. నోటా గుర్తు సైతం ఈసారి బ్యాలెట్ పేపర్ మీద ముద్రించనున్నారు. ప్రతి జిల్లాలో తక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నందున తక్కువ సంఖ్యలోనే పోలీస్ సిబ్బంది అవసరమవుతారని అంచనాకు వచ్చినట్టు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, పాఠశాలలో బంకర్ బెడ్ల టెండర్లలో 100 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్పీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు హైదరాబాద్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కమిషన్ల కోసమే బంకర్ బెడ్ల ధరలను అసాధారణంగా పెంచారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఉన్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ కార్యాలయం ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్పీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో విద్యార్థి నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు బీఆర్ఎస్పీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఎడ్యుకేషన్ కార్యాలయం పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా భారీగా పోలీసులు మోహరించారు. కేజీబీవీ టెండర్ల వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్పీ డిమాండ్ చేసింది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరంలో అక్రమంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన నిషేధ చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 1.24 కోట్ల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో పక్షులు, జంతువులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం కలిగించే చైనా మాంజా విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు పలు గోదాములు, నిల్వ కేంద్రాలపై దాడులు నిర్వహించి భారీగా చైనా మాంజాను పట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనంద వేళ. అయితే మన సంతోషం మరొకరు ప్రాణానికి ముప్పుగా పరిగణించకూడదని వివరించారు. పర్యావరణానికి, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే చైనా మాంజాపై ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించిందని గుర్తు చేశారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కొందరు గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారని తెలిపారు. నగరంలో ఎవరైనా చైనా మాంజాను విక్రయించినా, గోదాముల్లో నిల్వ చేసినా, అక్రమ రవాణాకు పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే తక్షణమే క్రిమినల్స్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. చాలా అంటే చాలా హాని జరుగుతుంది. ఈ ఒక ప్లాస్టిక్ ఐటమ్ ప్లస్ గాజులతోని ఇది తయారు చేస్తారు. ముఖ్యంగా 2 వీలర్స్ పైన ఎవరెవరు వెళ్తుంటారు, నడిచిపోయే వాళ్ళ పైన కూడా ఇది చాలా హాని కలుగుతుంది. ముఖ్యంగా పక్షులకి, మనుషులకి బాగా అంటే బాగా మనము ఇది నష్టం జరుగుతుంది. అది కాకుండా పిల్లలు ఇది ఏమాత్రం పతంగులు యూజ్ చేస్తే ఎక్కడైనా ఈ ఎలక్ట్రిసిటీ వైర్ కి తగిలితే అది షాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రజలు కూడా దీనివల్ల లాభం కంటే, ఆనందం కంటే ఇది ఇబ్బంది కలిగించే ఒక వస్తువు. సో ప్రజలు కూడా బాధ్యతంగా వివరించాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఏదో సంతోష కోసం అని చెప్పి వాళ్ళు దీన్ని ఏదో యూజ్ చేస్తే అది చివరికి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది బాధ కలిగించే అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు నూలు దారంని వాడాలి, దాన్నే ప్రోత్సహించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. అట్లానే పేరెంట్స్ మీ పిల్లలు కూడా చాలా వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఇది ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితులు కొనొద్దు. సో అందరు కూడా డోంట్ బై చైనీస్ మాంజా, సే నో టు చైనీస్ మాంజా అని చెప్పి నేను కోరుతున్నాను. బీ రెస్పాన్సిబుల్. పేరెంట్స్ కూడా కొంచెము జవాబుదారీతంగా, అదేవిధంగా ప్రజలు కూడా జవాబుదారీతంగా వాళ్ళు పనిచేయాలి. వాళ్ళందరూ కూడా అవగాహన తెచ్చుకోవాలని చెప్పి కోరుతున్నాను. సిటిజన్స్ కి, ముఖ్యంగా ప్రజలకి ఎక్కడైనా చైనీస్ మాంజా అమ్ముతున్నారంటే ప్లీజ్ డైల్ 100, ప్లీజ్ డైల్ 100. అదర్వైజ్ మన వాట్సాప్ నంబర్ అయిన 9490616555 కి 9490616555 కి తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఒక గాలి పటములు కూడా కొన్ని చోట్ల కూడా ఎలక్ట్రిక్ షాక్ అయ్యి పిల్లలు కూడా ఇబ్బంది కలిగింది. చాలా మంది కూడా ఇంజురీస్ అయిన కూడా చాలా చోట్ల మనము చదవడం జరిగింది. సో అందరూ కూడా ఈ యొక్క చైనీస్ మాంజా నుంచి దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను. పేరెంట్స్, ప్రజలందరూ కూడా మీరు, ఎందుకంటే ఎవరైనా అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఉంటేనే అమ్ముతుంటారు. మీరు దాన్ని మీరు స్టాప్ చేస్తే ఎవరు కూడా అమ్మేవాళ్ళు ఉండరు, వాళ్ళకి ఎవరు కూడా గిరాకీ దొరకరు. సో డెఫినెట్లీ ఒక రోజు బంద్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు అమ్మేవాళ్ళు కూడా చూడండి ఎంత క్లెవర్ గా వాళ్ళు ఈ ఒక ఇండస్ట్రీ యూజ్ అని చెప్పి అమ్ముతున్నారు. అమ్మేదైనా ప్రజల కోసము, బట్ ఏదో మిస్గైడ్ చేయడానికి ఇండస్ట్రియల్ యూజ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఇండస్ట్రియల్ కోసము, మనము డే టు డే యూజ్ చేయడానికి లేదు. సో ప్రజలందరూ కూడా చైనీస్ మాంజా నుంచి దూరం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అందరు కూడా ఒక బాధ్యతంగా వ్యవహరిస్తాను, ఒక చట్టాన్ని గౌరవిస్తాను. ఈ వచ్చే ఒక సంక్రాంతిని మనం ఆనందంగా మనము సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పి అందరు కూడా కోరుతూ, అందరు కూడా ఇంకోటిసారి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. హైదరాబాద్లో సంచలనంగా మారిన గొర్రె, మేకల రక్త మాఫియా వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారుల సూచనలతో హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడ ప్రాంతంలోని CNK ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో రక్త నిల్వలు బయటపడ్డాయి. సుమారు 1000 లీటర్లకు పైగా గొర్రె, మేక రక్తంతో నిండిన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రక్తం నిల్వ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదాల సమయంలో సీజ్ చేసిన రక్తం ప్యాకెట్లను హర్యానాలోని పాలీ మెడికోర్ కంపెనీకి పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ రక్తాన్ని ఎలాంటి అవసరాల కోసం వినియోగిస్తున్నారన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ముఖ్యంగా ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారా అనే అనుమానాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన అనుమతులు లేకుండా జంతు రక్తాన్ని సేకరించడం, తరలించడం చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో CNK ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ యజమాని నికేష్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గత 2 రోజులుగా అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నికేష్ పట్టుబడితే రక్త సేకరణ విధానం, ఎక్కడి నుంచి ఎంత మొత్తంలో రక్తం తీసుకుంటున్నారన్న అంశాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కీసర ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశాలు బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం లభించింది.
రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్చాగూడ సమీపంలో ఎక్కువ స్పోర్ట్స్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కోకాపేటలో బర్త్డే పార్టీ ముగించుకుని ఒక స్నేహితుని డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన వారు ఐబీఎస్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనలో నిఖిల్, సూర్యతేజ, సుమంత్, రోహిత్ అనే 4 స్నేహితులు మృతి చెందారు. నక్షత్ర అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. సూర్యతేజ బీబీఏ 2వ సంవత్సరం, సుమిత్ బీబీఏ 3వ సంవత్సరం, శ్రీ నిఖిల్ బీబీఏ 3వ సంవత్సరం చదువుతున్నారు. రోహిత్ ఎంజీఐటీ విద్యార్థిగా గుర్తించారు. గాయపడిన నక్షత్ర బీబీఏ 3వ సంవత్సరం విద్యార్థిని. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఫోటోలు ఉన్నాయి కానీ నాకు ఐడియా అవన్నీ ప్రతిరోజు పూర్వం లైఫ్ ఖరాబ్ అయిపోయింది. సంక్రాంతి సంబరాల్లో జనం మునిగిపోతే దొంగలు మాత్రం తమ పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పండగ షాపింగ్ నేపంతో బంగారం దుకాణాలకు వెళుతున్న మహిళా దొంగలు అతి తెలివిగా నగలను మాయం చేస్తున్నారు. నిన్న పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యువెలర్స్లో కొందరు మహిళలు నగలు కొంటామని వచ్చి సిబ్బంది కళ్లు కప్పి కొన్ని ఐటమ్స్ తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన దుకాణదారులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఇవాళ గాజుబాక్లోని ఓం జ్యువెలరీ షాప్లో ఒక మహిళ బంగారం చూపిస్తున్న సమయంలో అత్యంత నేర్పుగా ఒక నగను తన జడలో దాచుకుంది. సీసీటీవీ కెమెరాల ద్వారా గమనించిన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆమెను పట్టించారు. వరుస ఘటనలతో విశాఖ జ్యువెలరీ షాపుల యజమానులు భయాందోళన గురవుతున్నారు. తోసింది వెనక్కి తోసింది 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 చేస్తున్నాను నేను చేస్తున్నాను. ఎందుకన్నా కంగారు 2 నిమిషాలు ఆగాలి కదా. సరే మనం ఏం చేసి ఉంటాం కదా. మగవాళ్ళు గట్ట ఆడవాళ్ళు ఎక్కువైపోయారు. Thank you.
ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ భవన్లో పీసీసీ పీఏసీ విస్తృత స్థాయి సమావేశం. మిషన్ మున్సిపల్ లక్ష్యంగా భారీ వ్యూహరచన. తెలంగాణ డీజీపీ నియామకంపై వాదనలు పూర్తి. తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు. ఏపీలో 3 కోట్లకు బాంబు బెదిరింపులు. ఈమెయిల్ రావడంతో పోలీసుల అప్రమత్తం. కేజీబీవీ పాఠశాల టెండర్లలో 100 కోట్ల అవినీతి ఆరోపణలు. విద్యాశాఖ కార్యాలయం వద్ద బీఆర్ఎస్పీ ధర్నా. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 విద్యార్థుల దుర్మరణం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.